నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నరుని నడిపిన నారాయణ దివ్య లీలలకు సాకారం శ్రీకృష్ణ అవతారం. నారాయణుడి పరిపూర్ణ అవతారమే శ్రీకృష్ణుడు. అందరికీ తానై అన్నీ తానై ఏమీ కాకుండా ఉండే యోగేశ్వర తత్వమే శ్రీకృష్ణ లీల. అలాంటి లీలామానుష వేషధారి మాధుర్య లీలతో బృందావనాన్ని గోకులాన్ని రంజింపజేశాడు. శ్రీకృష్ణ భక్తి స్రవంతి నిరుపమాన దివ్యలహరి. ఆ జీవన స్రవంతిని స్వీకరించి శ్రీకృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాపితం చేస్తోంది అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం. ఈ సంఘాన్ని ఇస్కాన్గా వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శ్రీకృష్ణ మందిరాల్ని సుందరంగా నిర్మించి నిర్వహిస్తున్న సేవా సంస్థ ఇస్కాన్. ఈ భక్తి సమాజం నిర్మించిన శ్రీ రాధా గోవింద్ మందిరం గుజరాత్లోని అహ్మదాబాద్లో నెలకొని ఉంది. ఈ మందిర విశేషాలని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కృషిరిత్యుచ్యతే ఋతైః తన్మాసన కరో దైవః కృష్ణః ఇత్యభిధీయతే. కోటి జన్మలు ఎడతెరిపి లేకుండా చేసిన పాపానికి కృషి అని పేరు. ఆ పాపాన్ని క్షయం చేసే దైవమే శ్రీకృష్ణుడు. కృష్ణ అంటే అనంతమైన ఆనందమని అర్థం. కృష్ణనామ స్మరణ వల్ల కలిదోషాలు నివారితమవుతాయి. అఖిల జగత్తును మహాపద్మంగా వికసింపచేయడానికి శ్రీకృష్ణుడు అచ్యుతునిగా ఆవిష్కారమయ్యాడు. కృష్ణ అనే నామం 6 అక్షరాల మేలు కలయిక. కకారం విష్ణు సంకేతం, రకారం రామునికి, షకారం 6 విధాల సంపదలకు, ఇకారం నృసింహతత్వానికి, విసర్గ నరనారాయణులకు సూచికగా నిలుస్తోంది. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మాని వేదం చెప్పిన పరమాత్మ తత్వానికి కృష్ణావతారం సూచిస్తుంది. జ్ఞానం, శక్తి, బలం, ఐశ్వర్యం, వీరత్వం, తేజస్సు అనే షడ్గుణాలతో నిండిన పరమాత్మ శ్రీకృష్ణుడు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ నామాల మేలు కలయిక శ్రీకృష్ణ భగవత్ చైతన్యం. నిర్మలత్వానికి, భక్తితత్వానికి, నిరుపమాన యశస్సుకు, మధుర భక్తిభావ తరంగానికి శ్రీకృష్ణ ప్రేమాస్పదమైన భక్తితత్వం ప్రతిఫలనం. ఆ దివ్యతత్వానికి రాధామాధవులు సమున్నతమైన ప్రతీకలు. శ్రీకృష్ణ రాసలీలా వైభవానికి రాధాకృష్ణులు సంకేతం. ఈ రాసలీలకు చెందినది గోపీభావం. అలాంటి మధుర మనోజ్ఞ రసమూర్తులకు నెలవైన ఈ ఇస్కాన్ రాధా గోవింద్ మందిరం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. స్థూపాకార, వర్తులాకార, సోపాన ఆకృతులతో గోపురాలు భక్తుల్ని ఆకర్షిస్తాయి. 3 స్థూపాకార గోపురాలపై కలశాలు నెలకొని ఉంటాయి. ఆలయం ముంగిట సువిశాలమైన లోగిలి పచ్చదనంతో పరిమళిస్తుంది. భారీ నిర్మాణాకృతితో, ఆధ్యాత్మిక సంపదలతో అహ్మదాబాద్లోని రాధా గోవింద్ మందిరం రమ్యమోహనమైన యశస్సుతో ఆకర్షిస్తోంది. ధర్మాధర్మాలకు అతీతమైన భూమికలో జీవనాన్ని కొనసాగిస్తూ ధర్మస్థాపన చేయటమే అవతార పరమలక్ష్యం. ఇతర అవతారాలన్నీ భగవంతుని అంశాకళలు మాత్రమే. శ్రీకృష్ణ అవతారమే పరిపూర్ణమైనది. ఏ అవతారంలో లేని ఎన్నో ప్రత్యేకతలు కృష్ణావతారంలో గోచరమవుతాయి. అలాంటి లీలామోహన శ్యామసుందరుడు రాధతో, బలరాముడితో కూడిన దివ్య విగ్రహాకృతులు ప్రధాన మందిరంలో సుందర బంధురంగా కనువిందు చేస్తాయి. రాధాకృష్ణుల విహార భూమి బృందావన ధామం. దేవతల నివాస భూమిని ధామం అంటారు. రాధామాధవుల ప్రేమేక స్ఫూర్తికి బృందావనమే ఆలవాలం. రాధ ప్రస్తావన భాగవతంలో కనిపించదు. వ్రజభాగవతం రాధ కథను రసరమ్యంగా వర్ణించింది. శ్రీకృష్ణుడు పూర్ణావతారమని ప్రస్తావిస్తూ ఆ స్వామి లీలావతారమని, ఆయనను సంకీర్తనం చేయడం ద్వారా మనకు విజయం కలుగుతుందని చైతన్య మహాప్రభువు పలికాడు. అటువంటి కృష్ణుణ్ణి చేరే మార్గాన్ని చైతన్య మహాప్రభువు సూచించాడు. రాధను ధ్యానం చేయడం ద్వారా నా కృపను పొందడం సులభసాధ్యమవుతుందని కృష్ణుడు పేర్కొన్నాడు. రాధ మానవ జాతిలో ఆవిర్భవించిన గోలోకేశ్వరి. గోలోక నాయికా నాయకులు రాధా గోవిందులు. వారిరువురితో పాటు శ్రీకృష్ణ సోదరుడైన బలరామదేవుడు ఈ ప్రధాన మందిరంలో విగ్రహాకృతులుగా రాజిల్లుతూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. రాధాకృష్ణులు ఏకైక సమైక్య రూపులు. వీరిద్దరిది అన్యోన్యమైన ఆరాధన. రససాగరంలో ఇరువురు ప్రేమయాత్ర సాగిస్తుంటారు. దేహం నీడవలే ఉండే యుగళమూర్తులే రాధాకృష్ణులు. రాధనామంలో రకారం ఉచ్చరించడం వల్ల మానవులకు శ్రీకృష్ణ చరణాలపై భక్తి కుదురుతుంది. ధకారాన్ని స్మరించడం వల్ల విష్ణు సాయుధ్యం కలుగుతుంది. అకార ఉచ్చారణ వల్ల యోగశక్తి ప్రాప్తిస్తుంది. కర్మను ఈశ్వరార్పణంగా ఆచరించడమే సిద్ధికి హేతువు అనేది భగవద్గీత సారం. ఈ సూత్రాన్ని లోకానికి విసిదపరిచిన స్వధర్మమూర్తి శ్రీకృష్ణుడు. పరమాత్మ కృష్ణుడైతే ఆత్మ రాధ.
భగవంతుడు కృష్ణుడైతే భక్తి తత్వానికి సంకేతం రాధ. తన సోదరుడైన బలరాముడితో పాటు దివ్య సమ్మోహన శక్తులుగా ఈ మందిరంలో కానవస్తారు. కృష్ణ సహోదరుడైన బలరాముడు ఉపాసనా శక్తికి, కార్యదక్షతకు సంకేతం. ఇలా ముగ్గురు గర్భాలయంలో దర్శనమిస్తున్నారు. ఇస్కాన్ మందిరాలలోని రాధాకృష్ణులు, గోవింద రాధికామూర్తులు సజీవ కళతో అలరారుతూ సౌందర్యాతిశయంగా ఆకట్టుకుంటారు. ఆ సంవిధానంలోనిదే అహ్మదాబాదులోని ఇస్కాన్ మందిరం. ప్రేమ ప్రవాహాన్ని నిస్వార్థ పరతత్వంతో, భగవత్ కైంకర్య చిత్తంతో మరల్చుకోవడమే గోపీభావం. ఆ భావానికి అధినాయకులు గోపీకృష్ణుడు. ఆ గోపీకృష్ణులే రాధాకృష్ణులు. గోపీభావానికి అధిష్టాన దైవతం రాధ. జ్ఞానుల నిస్సంగత్వం, యోగీశ్వరుల అనన్య భక్తి, హరిప్రియుల దైవ చింతన గోపీభావంగా ప్రస్ఫుటమవుతాయి. వారి అంతిమ లక్ష్యం రాధాకృష్ణుల అనుగ్రహాన్ని అందుకోవడం. ఓం రాధాయ నమః అనే షడాక్షరీ మహామంత్రం చతుర్విధ పురుషార్థ ఫలప్రదాయిని అని రాధామాధవ భక్తుల విశ్వాసం. ఈ రాధమంత్రాన్ని శ్రీకృష్ణుడు రాధాదేవిచే రాసమండలంలో ఉపదేశించాడని, ఇది గురు పరంపరానుగతంగా నారదుడు గ్రహించాడని పద్మపురాణం ప్రస్తావించింది. అప్రాకృత జగంలో 3 ప్రధాన లోకాలున్నాయి. అవి ముక్తిధామం, వైకుంఠం, గోలోకం అని నారాయణోపనిషత్తు పేర్కొంది. ఈ గోలోకాన్ని మహారాసమండలిగా, నిత్య బృందావనం, శ్వేతమండలిగా వ్యవహరిస్తారు. ఇది ఓ మహారసాత్మక జగత్తుగా భాసిల్లుతోంది. ఈ రసజగత్తుకు అధినాయకులే రాధాకృష్ణులు. వారే రాధా గోవిందులు. ఆ రస సామ్రాజ్యమే రాధాదేవి. ఎక్కడ గోవిందుడు ఉంటాడో అక్కడ రాధ కృష్ణశక్తిగా వర్ధిల్లుతుంది. అగ్రజుడి సమేతంగా, ప్రియమైన రాధిక సమన్వితంగా గోవిందుడు ఈ రసేశ్వర ఆనంద బృందావన మంటపంలో భక్తుల చేత ప్రణతులందుకుంటున్నాడు. శ్రీల ప్రభుపాదస్వామి ప్రారంభించిన హరే కృష్ణ భక్తి ఉద్యమం శాఖోపశాఖలుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ భక్తి మార్గం ద్వారా వందలాది ఆశ్రమాలు, ఆలయాలు నడుస్తున్నాయి. వీరిది గౌడీయ వైష్ణవ సంప్రదాయం. ఈ సంప్రదాయానికి మూల పురుషుడు చైతన్య మహాప్రభువు. కృష్ణ చైతన్య సంఘం సభ్యులకు శ్రీకృష్ణుడే పరమగురువు. చైతన్య మహాప్రభువును, నిత్యానంద ప్రభువును ఇస్కాన్ బృందం దైవస్వరూపంగా ఆరాధిస్తుంది. అందుకే ఈ మందిరంలో వారికి ప్రత్యేకమైన సన్నిధి ఉంది. ప్రధాన మందిరానికి మరోవైపు సీతారామలక్ష్మణ దివ్యమూర్తుల సన్నిధానం అలరారుతోంది. సేవకు మానవ సేవను జోడించి భక్తితత్వాన్ని సాధుశీల తన విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తోంది. శీల ప్రభుపాదస్వామి స్థాపించిన ఈ మహావృక్షం నేడు శాఖోపశాఖలుగా విస్తరిల్లింది. హరే కృష్ణ ఉద్యమంగా వ్యవహరించే ఈ ఆధ్యాత్మిక చైతన్యానికి శ్రీకారం చుట్టిన శ్రీల ప్రభుపాదుల విగ్రహాకృతి ఈ మందిర ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. లౌకికపరమైన జీవితాన్ని కొనసాగిస్తూనే ప్రతి క్షణాన్ని కృష్ణ పరమాత్మ చింతనతో, ఆరాధనకు అంకితం చేయడమే ఇస్కాన్ సభ్యుల విశిష్ట లక్ష్యం. వీరిది గౌడీయ వైష్ణవ సంప్రదాయం. ఈ సంప్రదాయానికి మూలపురుషుడైన చైతన్య మహాప్రభువు విగ్రహాకృతి ఈ మందిరంలో ప్రత్యేక ప్రదేశంలో అలరారుతోంది. హరే రామ 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 హరే హరే అనే రామనామ స్మరణకి సాక్షి కేంద్రంగా భక్తుల్ని ఆకట్టుకుంటోంది. మరోవైపు నిత్యానంద ప్రభువు మందిరం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. అహ్మదాబాదులోని ఇస్కాన్ మందిరం అపురూప కళామయ లోలిగా ప్రకటితమవుతోంది. పాలరాతితో, మేలిమి శిలలతో తీర్చిదిద్దిన ఈ భారీ కట్టడం దేశంలోని ఇస్కాన్ మందిరాలకు ఆదర్శప్రాయమైంది. ప్రశాంతత, గాంభీర్యత, పవిత్రత ఉట్టిపడే రీతిలో ఈ లోకిలి భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది. మన దేశంలోని ఇస్కాన్ మందిరాలన్నీ సంప్రదాయ, ఆధునిక శైలుల సమన్వితంగా ఆకట్టుకుంటాయి. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని విస్తృత పరిధిలో ప్రచారం చేయడం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని సాధించేందుకు అందరికీ సాయం చేయడం ఇస్కాన్ ప్రధాన ఆశయాలు. ఈ లక్ష్యాలకు తగిన రీతిలో ఈ మందిరం ఆకృతి దాల్చింది. ప్రతి వ్యక్తి తనలో కాళీయునిగా విజృంభించే అరిషడ్వర్గాల్ని అణగదొక్కుని పరమాత్ముడిలా తేజరిల్లాలని కాళీయ మర్దన ఘట్టం సందేశమిస్తుంది. ఈ సందర్భానికి తగిన విధంగా మందిర ప్రవేశ మార్గంలో జలదృశ్యం మధ్యలో శ్రీకృష్ణుడి కాళీయ మర్దన శిల్పాకృతి ఆకర్షణీయంగా గోచరమవుతుంది. ప్రధాన మందిర పైకప్పుపై శ్రీకృష్ణుడి బృందావన విహార దృశ్యాలు, రాధాకృష్ణుల అమలిన మధుర భక్తి భావతత్వం, శ్రీకృష్ణ లీలా తరంగిణి, లీలామానుష వేషధారి భవ్యమైన రూప లావణ్య దృశ్య చిత్రాలుగా ఈ తైలవర్ణ చిత్రాలు ఆకట్టుకుంటాయి. మందిరం లోపలి గోడలపై విశ్వరూప దర్శనం భారీ శిల్పాకృతి కళా నైపుణ్యానికి అద్దం పడుతుంది. శ్రీకృష్ణ గోకుల బృందావన లీలా మాలికకు దృశ్య రూపాలు, శిల్పాకృతులు మందిరంలో సర్వత్రా మనోరంజకత్వాన్ని కలిగిస్తాయి.
ఈ మందిరం బృహత్తర నిర్మాణంగా కళ్ల ముందు సాకారమయ్యే బృందావన పారిజాతంగా భక్తులకు ఎంతో ఆహ్లాదానుభూతిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని సాధించేందుకు అందరికీ తోడ్పాటు అందించడం ఇస్కాన్ సంస్థ ప్రధాన ఉద్దేశాలు. భగవద్గీతను, భాగవతాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ఆర్షధర్మ సంప్రదాయాల్ని మరో కోణములో జన బాహుళ్యంలోకి ఇస్కాన్ తీసుకెళ్తోంది. శ్రీల ప్రభుపాదులు నాటిన మొక్క ఓ మహావిరాట్ వృక్షమై తన ఛాయలో అందరికీ ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్కాన్ అందిస్తోంది. శ్రీకృష్ణ భగవానుడు, రాధాదేవి రసరమ్యంగా వ్యవహరించారు. రాధ ఆత్మకి సంకేతమైతే పరంధాముడైన శ్రీకృష్ణుడు పరమాత్మకు సంకేతం. వీరిరువురూ నెలకొన్న ఈ మందిరం ఇస్కాన్ సంస్థ నిర్మించిన మందిరాలలో తలమానికమైనది. ఆర్తుల హృదయాలలో ఆనంద జ్యోతులు వెలిగించడమే అసలైన దీపారాధన. వారి జీవితాలలో వెలుగులు నింపడమే ఆధ్యాత్మిక చింతన. వారికి సహాయాన్ని అందించడం ద్వారా గోవిందుడి అభిమానాన్ని అందుకోవచ్చనేది ఇస్కాన్ సంస్థ ప్రధాన ఆశయం. వారి సేవా కార్యక్రమాలలో, వారు నిర్మించే మందిరాలలో, సమాచార ప్రచారంలో ఈ అంశాలే ప్రకటితమవుతాయి. నిస్వార్థ సేవాభావమే భగవంతునికి ప్రియమైన అంశం అనేది ఇస్కాన్కు నినాదం లాంటిది. అక్షయ పాత్ర ద్వారా ప్రతినిత్యం లక్షలాది మందికి ఆకలి తీర్చినా, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో అసహాయులకు సహాయాన్ని అందించినా, సామాజిక పరమైన చైతన్య కార్యక్రమాలను నిర్వహించినా ఇస్కాన్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఆ దిశగా అందుకు ప్రాతిపదికగా ఎన్నో మందిరాలను నిర్మిస్తూ ఆధ్యాత్మిక, సేవ, సాంస్కృతిక రంగాలలో నిరంతరం ముందుకు సాగుతోంది ఇస్కాన్. స్వపరభేదాలు లేని ధర్మమూర్తి యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు. సత్యశివ సుందర తత్వాలు శ్రీకృష్ణుడి మూర్తిమత్వంలోని వ్యక్తమవుతాయి. సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యమే అసలైన అందం అనే సందేశాన్ని చాటడానికి ఇస్కాన్ మందిరాలలో శ్రీకృష్ణమూర్తి రసరమ్య సుందర మనోహరునిగా గోచరమవుతాడు. ఆ దివ్య సౌందర్యమూర్తికి వందన సిరి చందనాల్ని సమర్పిద్దాం. శ్రీకృష్ణ అవతారం ఎంతో అగాధమైనది, అనంతమైనది. పరమాత్మ తత్వాన్ని, ఉపనిషత్ రహస్యాల్ని శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా ప్రస్ఫుటం చేశాడు. అపారమైన, అనితర సాధ్యమైన లీలా మానుష తత్వాన్ని భగవానుడు కృష్ణ రూపంలో ప్రదర్శించాడు. అలాంటి కృష్ణ గోవిందుడు దివ్యమంగళమూర్తిగా, ఆకర్షణీయ మూర్తిమత్వంతో అర్చామూర్తిగా సర్వే సర్వత్రా ప్రకటితమవుతున్నాడు. ద్వాపర యుగాధీసుడైన వాసుదేవుడి ఆరాధనతో ఈ భరత భూమి పులకిస్తోంది. ఆ సంవిధానంలోని గోవా రాష్ట్రంలోని సాంక్లిన్ ప్రాంతంలో ఉన్న శ్రీ రాధాకృష్ణ మురళీధర మందిరం విశిష్టమైనది. అందమైన ప్రకృతికి, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు గోవా. సముద్ర తీర ప్రాంతాలతో, ఎల్లప్పుడూ అలల సవ్వడులతో, నీలిరంగు సముద్ర తీరాలతో, ఆకుపచ్చదనం పులుముకున్న ప్రదేశాలతో, దోబూచులాడే తెల్లటి మబ్బు తునకలతో, పర్యాటక ప్రదేశాలతో గోవా ఒక కలల ప్రపంచంగా సాక్షాత్కరిస్తుంది. అందుకే అసంఖ్యాకంగా దేశ విదేశీ పర్యాటకులు గోవాకు విచ్చేసి సేదదీరుతుంటారు. మెత్తటి ఇసుక తిన్నెలపై సేదదీరుతూ పర్యాటకులు ఆనందరసార్ణవ అనుభూతికి లోనవ్వడం గోవాలో కనిపించే సర్వసాధారణ దృశ్యం. పర్యాటకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా గోవా రాష్ట్రంలో ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. ఈ పరంపరలోనిదే గోకుల్వాడిలోని శ్రీ రాధాకృష్ణ మురళీధర మందిరం. ఈ మందిరానికి అతి చేరువలోనే దత్తవాడి ప్రాంతంలో ఉన్న విఠల్ మందిరం కూడా ప్రసిద్ధ దర్శనీయ స్థలం. గోవాకు పర్యాటకంగా ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఆధ్యాత్మికంగా కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఎన్నో మందిరాలు, ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు గోవాకు మరింత ప్రత్యేకతను ఆపాదించాయి. ఆ సంవిధానంలోనిదే దత్తవాడి ప్రాంతంలో ఉన్న విఠల్ మందిరం. గోవా పర్యాటకులు, తీర్థయాత్రికులు ఈ మందిరాన్ని తప్పక దర్శించుకుంటారు. పుండరీకుడు అనే భక్తుణ్ణి అనుగ్రహించడానికి శ్రీకృష్ణుడు పాండురంగడిగా సాకారమయ్యాడు. భీమరథీ నదీ తీరాన మహారాష్ట్రలో యోగిపుంగవుల సమేతంగా మహాయోగ పీఠంపై పరబ్రహ్మస్వరూపంగా పాండురంగ విఠలుడు ఆవిష్కారమయ్యాడు. పాండురంగ అవతారం విలక్షణమైనది.
దత్తవాడిలో నెలకొన్న ఈ మందిరంలో రుక్మిణీ సమేతంగా పాండురంగడు కొలువుదీరి ఉన్నాడు. సర్వాలంకారయుక్తంగా దర్శనమిచ్చే రుక్మిణీ సమేత శ్రీ విఠల పాండురంగణ్ణి ఈ మందిరంలో దర్శించుకుని పులకాంకితులవుతారు భక్తులు. గోకుల్వాడి సాంకులిన్ ప్రాంతంలో ముఖ్య ప్రదేశం. ఈ గోకుల్వాడి పేరుకు తగినట్టుగానే ఇక్కడ ఉన్న కృష్ణ మందిరం అద్భుత ఆధ్యాత్మిక సన్నిధిగా పేరుగాంచింది. విలక్షణమైన గోపురాలు, రాజభవనం వంటి కట్టడాలతో ఈ మందిర బాహ్య ప్రాంతం ఆకట్టుకుంటుంది. శ్వేతవర్ణం, జేగురువర్ణం కలగలిసిన రంగుల హంగులతో కట్టడాలు మరింత శోభను సంతరించుకుంటాయి. మందిరం గోడలపై ఉండే పలు దేవతామూర్తుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదాచార్యుడు, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఆర్షధర్మానికి, సనాతన ధర్మాన్ని అనుసరించేవారికి మురళీ మనోహరుడైన శ్రీకృష్ణుడే స్ఫూర్తిప్రదాత. ధర్మాన్ని అనుసరించిన దైవం శ్రీరాముడైతే ఆ ధర్మాన్ని ముందుండి నడిపించిన యుగపురుషుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు, రాధాదేవి తమ అసమాన మూర్తిమత్వం ద్వారా భక్తులకు దివ్యజీవన సందేశాన్ని అందించారు. ప్రేమరసైక భావనకు ఈ ఇరువురు ప్రతినిధులుగా నిలిచారు. అలాంటి రాధాకృష్ణులు నెలకొన్న గోకుల్వాడిలోని ఈ మందిరం గోవా తీర్థయాత్రికుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. చూడచక్కగా, అందంగా, హృద్యంగా, హృదయానురంజకంగా తీర్చిదిద్దిన కట్టడాలతో ఈ మందిరం శోభిల్లుతోంది. రాజసం ఉట్టిపడే రీతిలో ఉండే ఈ కట్టడాలు నిర్మాణ విన్యాస కళ భళీ అనిపించక మానవు. దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మందిరం గోవాకు ప్రత్యేకతను ఆపాదిస్తోంది. గోకుల్దాస్ అనే భక్తుడు స్వామికి ఈ మందిరాన్ని నిర్మింపజేశాడు. అందుకే ఆయన పేరు మీదనే ఈ ప్రాంతాన్ని గోకుల్వాడి అని వ్యవహరిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక లోగిలికి సుందరమైన బాహ్య కట్టడాలు ఎంతో ప్రత్యేకతను ఆపాదించాయి. శ్రీకృష్ణుడి చెంత ఉండే అసమాన భక్తిమూర్తిమత్వమే రాధ. పరమ పావనమైన శ్రీకృష్ణ నామం లోకాల్ని సులువుగా ఉద్ధరిస్తుందని రాధాదేవి అనుభవపూర్వకంగా గ్రహించింది. రాధ ప్రకృతికి ప్రతీక. అలాంటి ప్రకృతి చిహ్నమైన ప్రధాన మందిరంలో శ్రీకృష్ణుడు ప్రకటితమవుతాడు. ప్రధాన మందిరం సర్వాంగ శోభితంగా మూర్తిభవించి ఉంటుంది. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్టుగా శ్రీకృష్ణ స్వరూపమే మధురం. సర్వజనులను ఆకర్షింపజేసే రూపమున్నందున మురళీధరుణ్ణి కృష్ణుడు అంటారని మహాభారతం విశ్లేషించింది. మంగళాకారుడు, మంగళదాయకుడు, మహిమోపేతుడైన మురళీధర కృష్ణుడు రాధాసమేతంగా ఈ మందిరంలో కొలువుదీరి ఉన్నాడు. రాధాకృష్ణుల విగ్రహాకృతులు పద్మపీఠంపై నెలకొని ఉంటాయి. ఈ విగ్రహ స్వరూపాల వెనుక పొన్న చెట్టు, బృందావనం, యమునా నది వర్ణరంజితంగా తీర్చిదిద్ది ఉంటాయి. పాలరాతి మూర్తులుగా పరమ సౌందర్యమయంగా ఉండే రాధాకృష్ణుల మూర్తులు సజీవ కళతో అలరారుతున్నాయి. ఉత్సవమూర్తుల సమన్వితంగా, జయ విజయుల సమ్మేళనంగా ప్రధాన మందిరంలో ప్రమోదభరితంగా రాధాకృష్ణులు తేజరిల్లుతున్నారు. ప్రపంచంలోని సౌందర్యమంతా ఏకమొత్తంగా పోతపోస్తే అది రాధాకృష్ణుల్లా భాసిల్లుతుంది. బ్రహ్మసృజనలో ఇంతకు మించి ముగ్ధమోహన రూపం ఇంకెక్కడైనా ఉంటుందా అనే రీతిలో ఇక్కడ రాధాకృష్ణులు స్థానకమూర్తులుగా దర్శనమిస్తారు. నీలమేఘశ్యాముడి సౌందర్యాతిశయానికి ఏమాత్రం తగ్గకుండా పాలరాతిమూర్తులుగా రాధాకృష్ణులు ప్రకటితమవుతున్నారు. సృష్టిలో ఏకైక సౌందర్యవంతమైన పురుషరూపుడు కృష్ణుడే అనే రీతిలో ఆయన మూర్తిమత్వం తేజరిల్లుతుంది. అద్భుత రసావిష్కరణకు ఆద్యుడు మురళీ మనోహరుడు. అతడే రాధా మాధవుడు. ఈ రస సామ్రాజ్ఞి రాధాదేవి. వారిద్దరూ ప్రేమాస్పద భావన జగత్తుకు మూలకేతువులై వర్ధిల్లుతున్నారు. వారిద్దరూ అమలిన శృంగార తత్వానికి, ప్రేమైక జీవన సౌందర్యానికి సాధికారికమైన ప్రతీకలు. రాధాకృష్ణతత్వం అపురూప భక్తిరస మాధుర్యానికి,
మధుర భక్తికి ప్రతీక. అపాకృత జగంలో 3 ప్రధాన లోకాలున్నాయి. అవి ముక్తిధామం, వైకుంఠం, గోలోకం అని నారాయణోపనిషత్తు చెబుతోంది. ఈ గోలోకాన్నే మహారాసమండలి అని, నిత్య బృందావనమని, శ్వేతమండలి అని వ్యవహరిస్తారు. మహారస జగత్తుకి ఇది ఆలవాలమైనది. ఈ రససృష్టికి అధినాథుడు మురళీధరుడైన శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి జగన్మోహనకర శక్తికి ఆకృతే వస్తే అది రాధాదేవి రూపమవుతుంది. నిరంతర రసానుభూతి, గోపికల అమృత ప్రేమమయ రసతత్వ భావజాల సమాహారం, రాధాకృష్ణుల అవతార మూర్తిమత్వం, పరిశుద్ధమైన అమలినమైన ప్రేమభావాలకు అధిష్టాన దైవతాలు. నిరంతర రసానుభూతి, గోపికల అమృత ప్రేమమయ రసతత్వ భావజాల సమాహారం, రాధాకృష్ణుల అవతార మూర్తిమత్వం. ఈ రాధాకృష్ణుల మందిరాన్ని దర్శించుకున్న భక్తులు తమ మనోభీష్టాలను స్వామికి, రాధాదేవేరికి విన్నవించుకుంటారు. శ్రీ రాధాకృష్ణ మందిరంలో శ్రీదత్త భవానీ శంకర మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. భవానీ శంకరుడు, ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వానికి సంకేత రూపం, ప్రకృతి పురుషుల సమ్మిళతత్వానికి సంకేతం. అలాంటి భవానీ శంకర స్వామి దత్తాత్రేయ సమన్వితంగా దర్శనమిస్తాడు. గోవా గోకుల్వాడిలోని శ్రీ రాధాకృష్ణ మురళీధర మందిరంలో శ్రీదత్త భవానీ శంకర మందిరం ప్రత్యేకమైంది. త్రిమూర్తుల స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి తైలవర్ణ చిత్రం ప్రధాన మందిరంలో ఆకర్షణీయంగా గోచరమవుతుంది. ఈ మందిరంలోనే శంకర భగవానుడు భవానీ శంకరుడిగా దర్శనమిస్తాడు. దేవతల సమూహంలో ఘనమైన దైవతం కాబట్టి శివుడికి మహాదేవుడు అనే పేరొచ్చింది. సమస్త సత్కర్మలకు ఫలవంతమైన శుభాలను ప్రసాదించేవాడు కాబట్టి పరమేశ్వరుడికి శివుడు అనే పేరు స్థిరమయ్యింది. శుభాలను కలిగించే స్వరూపముండి భవానీ సమేతుడై ఉన్న శివచైతన్యమే భవానీ శంకరుడు. అలాంటి భవానీ శంకరుడు లింగాకృతిగా శివముఖారవింద సహితంగా ఈ మందిరంలో కొలువుదీరి ఉన్నాడు. సకల కామ్యాలను నెరవేర్చే సర్వమంగళదాయకుడు సదాశివుడు ఈ మందిరంలో భక్తులను అనుగ్రహించడానికి భవానీ శంకరుడిగా భాసిల్లుతున్నాడు. సర్వజనాకర్షక మూర్తి శ్రీకృష్ణుడు, షడాక్షరీ మహామంత్ర రూపిణి రాధాదేవి, మురళీధరుడిగా, వేణునాద స్వరూపునిగా, పరంజ్యోతిగా స్వామి భాసిల్లుతాడు. ఆ కృష్ణ భగవానుణ్ణి సేవిస్తూ మధుర భక్తితో, ప్రేమ స్ఫూర్తితో, నిష్కామ సేవతో రాధ తరించింది. ఈ ఇరువురు మూర్తులు జీవాత్మ, పరమాత్మ స్వరూపాలకు సంకేతాలు. రాధాకృష్ణులు బాహ్యంగా వేర్వేరుగా గోచరమైన వీరిది సమత్వ ఏకత్వ రూపం. ఈ సృష్టి అంతా ప్రేమమయం కావాలనే భావజాలాన్ని రాధాకృష్ణులు పరివ్యాప్తం చేశారు. వారికి నమస్సుమాంజలి సమర్పిస్తూ నమస్కారం.